వాడిని ఒక అమ్మాయి చీట్ చేసింది. దాంతో వాడు అందరి నార్మల్ అబ్బాయిల్లాగే తాగుతూ, అరుస్తూ, జుట్టు బీక్కుంటూ ఘోరంగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. సో వాడి ఓవర్ యాక్షన్ చూడలేక ఒకరోజు వాడితో అన్నా, 2 years నిన్ను ఎదవని చేసినందుకు బాధపడుతున్నావా, లేదా జీవితాంతం ఎదవని చేయనందుకు బాధపడుతున్నావా అని. అంతే, ఆ ఒక్క మాటతో వాడు రియలైజ్ అయ్యి ముందు స్టంట్లు వేయడం ఆపేశాడు. వాడు ఇప్పటికీ అంటూ ఉంటాడు, సురేష్ గడు నన్ను సరైన టైంలో గైడ్ చేసి నా బాధల నుంచి, డిప్రెషన్ నుంచి బయటపడేశాడని. అలా అనుకోవడం వాడి మూర్ఖత్వం, అమాయకత్వం. ఎందుకంటే వాడి బాధ పండి పక్వానికి వచ్చింది, ఒత్తిడి చివరి దశలో ఉంది. వాడి ఎనర్జీ మొత్తం, కన్నీరు మొత్తం అడుగుకు చేరుకున్నాయి. ఇక వదిలించుకోక తప్పదు. సో సేమ్ ఒత్తిడి కూడా అంతే. మీరు మీ పిడికిలిని వీలినంత బలంగా బిగించి చూడండి. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే బిగించి ఉండగలరు. తర్వాత వెంటనే మీ వేలని వదిలివేయాలి. తప్పదు మరి.